ఓం నమో నారసింహాయ. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పరమ శిష్యులైన శ్రీ సిద్ధయ్య స్వామి జన్మించిన పరమ పవిత్ర పుణ్యభూమి అవధూత శ్రీ కాశిరెడ్డి నాయన ఆశ్రమాన్ని నెలకొల్పి తన పాదస్పర్శతో పునీతం చేసిన దివ్య నేల మా కలగొట్ల గ్రామం. ఇంతటి ఆధ్యాత్మిక వైభవం గల మా గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కళ్యాణ వైభవానికి సాదర స్వాగతం. లోక కళ్యాణం కోసం కనుల పండువగా సాగే ఈ మహోత్సవాన్ని తిలకించి ఆ నారసింహుని కృపా కటాక్షాలకు పాత్రులు కండి. ఈ ఆలయ చరిత్ర గురించి ఈ దేవాలయ నిర్వాహకులు అయినటువంటి కె భాస్కర్ రెడ్డి గారి మాటల్లో విందాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కలగొట్ల పురాతనము 1000 సంవత్సరాల క్రితము ఆ దేవాలయం నిర్మించినారని గ్రామ పెద్దలు చెప్తున్నారు. కానీ ఆ దేవాలయము కొన్ని రోజులకు శిథిలావస్థకు పోవడంలో మా అన్న రపయ్య గారి మాధురెడ్డి అయిన ఆ దేవాలయం నిర్మాణం కోసము అక్కడ మాకు ఒక తోట ఉండేది. ఆ తోట దగ్గరికి రావడం పోవడం వస్తూ ఒక రోజు గాలివాన చిక్కించుకోవడంలో ఆ దేవాలయంలోకి ప్రవేశించినాడు. అప్పటికి ఆ దేవాలయం పరిస్థితి ఎట్లుండేదంటే ముళ్ళ పొదల్లో అంతా కలిసిపోయినది. మా అన్నకు పిల్లతనం నుంచి కూడా దైవభక్తి గలవాడు. ఆయనకు మా ఇంటి దేవుడు కూడా మద్దిలేటి స్వామి కాబట్టి ఆయనకు ఏమి తోచిందో ఆ దేవాలయానికి పునర్నిర్మాణానికి మరలా చందా రూపంలో ఆయన గ్రామాలలో తెలిసిన వాళ్ళని అడిగి ఆ దేవాలయానికి దేవస్థానానికి ఆ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట స్వామిని తెప్పించి పాన్పీఠం కట్టించి మళ్ళా దేవుని ప్రతిష్ఠించి ఆ ధ్వజస్తంభం కూడా నిర్మించినాడు. ధ్వజస్తంభం కూడా ఎవరు ఇప్పించిన అంటే మా గ్రామంలో మా పెద్ద ఆయన కాశిరెడ్డి నాయన గంగమ్మ శిష్యుడు రామచంద్ర స్వామి ఇప్పించి చేసినాడు. ఆయన ఆ దేవాలయానికి పునర్నిర్మాణం ఇప్పటికీ 1997 6 నెల 10వ తేదీ ఆ నరసింహస్వామిని తెప్పించి అబోల నుంచి ఆర్లగడ్డ నుంచి దేవాలయంకి ప్రతిష్ఠ చేసి ఆ రోజు నుంచి 2020 సంవత్సరము 10వ నెల 13వ తేదీ మరణించినాడు. అంటే మా అన్న దగ్గర 26 సంవత్సరాలు ఆ దేవాలయానికి డైలీ సాయంకాలము దీపారాధన ప్రతి శనివారము దేవునికి అభిషేకము చేసుకుంటూ వస్తూ కొద్ది రోజులకు దేవునికి అబోబిల నరసింహస్వామి తిరునాళ్ళ పౌర్ణమి రోజు కళ్యాణం చేస్తూ అట్లా దేవాలయాన్ని కార్యక్రమం చేసుకుంటూ వచ్చినాడు. వచ్చిన తర్వాత 2020లో మా అన్న దేవాలయానికి తిరునాళ్ళు చేసి కాలం అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమం నేను జరపాలని మా అన్నకు కోరిక ఎన్నది. మా అన్నకు నమ్మకం లేక కొంతమంది పెద్దోళ్ళకి కాటికి పోయి ఏడ్చి చెప్పినాడు, అయ్యా ఇట్లా చేసినాను, మా వాడు చేస్తాడో చేయడో నాకు అనుమానంగా ఉందని చెప్పినారు. మా అన్న చనిపోయిన తర్వాత వచ్చే 21లో నేను కూడా మా రామచంద్ర స్వామిని పోయి అడిగిన సంక్రాంతి పండుగ పోతానే మా అన్న చందాకు పోతుంటాడు. అక్కడికి ఓలం పౌర్ణానికి ఒక 2 నెలన్నర టైం ఉంటుంది. చందాలు వసూలు చేసుకొని తీసుకొచ్చి దేవాలయానికి అట్లా కళ్యాణం చేస్తున్నాడు. మా అన్న కాలం తిరణాలు చేసిన నెలకి చనిపోయాడు మాధవరెడ్డి. చనిపోయిన తర్వాత నాకు ఆ కార్యక్రమం చేయాలంటే నాకు మొగమాట అనేది ఎట్లా అంటే ఆ చందాలు అడగాలంటే నాకు అలవాటు లేదు. మొదటి నుంచి ఎట్లా పోయాలబ్బని నేను ఆలోచన చేసి మా రామచంద్ర స్వామిలో కలగొట్ల స్వామి కాడికి పోయినా. స్వామి ఇట్లా అన్న కాలం అయిపోయినాడు చేసి ఆ కార్యక్రమం ఎట్లా స్వామి నాకు భయంగా చేయాలంటే అంటే ఏం లేదన్నా మీ అన్న నిర్మించినాడు, మీ అన్న చనిపోవాలి అక్కనే అన్నాడు కాబట్టి ఆ కార్యక్రమం మాత్రము నీకే చేయాల్సింది, మీరు చేయాల్సింది ఎవరు చేయనీకి లేదు కాబట్టి నువ్వేం ఆలోచన చేయకుండా నేను చెప్తుండా పో చందాలకు పో ఇచ్చారు పో ఇచ్చిన కాడికి చేయి. కాబట్టి ఆయన చెప్పిన ప్రకారం ఇప్పటికి నేను కూడా 6 సంవత్సరాలుగా వస్తాను దగ్గర ఆ కార్యక్రమం. నేను కూడా మా అన్న ఎట్లా జరిపినాడో అట్టనే డైలీ దీపాయం చేసుకుంటూ దేవాలయానికి శనివారం పూజ చేసుకుంటూ అట్లా వస్తున్నాం. నాకు తోడు మా అన్నకు ఒక శిష్యుడు తోడు అయినాడు, సుబ్బరాయుడు అని బాయల పాప. ఆ పాపనికి ఏదో జబ్బు ఆరోగ్యం బాగాలేక ఆ పిల్లోడు కూడా చాలా హాస్పిటల్ తిరిగి పిశాచులు దేవుడు అవన్నీ చేసుకొని వచ్చినాడు. కానీ బాగా కాలేదని మా అన్న ఒకరోజు దేవాలయానికి పోయిస్తున్నాడు. శనివారం దేవాలయానికి పోయి అభిషేకం చేసి దేవునికి నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టేస్తుంటాడు. ఆ పాపుడు ఎదురైనాడు. మా అన్న ముందు వస్తుంటే ఆయన కూడా వెనకమ్మడి వస్తుంటే వస్తూ ఆ దచ్చి స్వామి దర్గా దగ్గర ఏం ఇట్టిట్టండి తమ్ముడు అంటే, లేదా స్వామి ఇట్లా నాకు నా ఆరోగ్య పరిస్థితి ఇట్లంది, నీ హాస్పిటల్ తిరిగి వచ్చాను, ఎక్కడ ఏ బాగా కాలేదు అని చెప్పినాడు. అట్లయితే మా అన్న అంటే ఒకటే మాట చెప్పినాడు సుబ్బరాయానికి శిష్యునికి. అంటే శిష్యుడు అంటున్నాడు ఇప్పుడు ఆయన పోయినా కానీ ఆ పాపనికి
ఏం లేమా నువ్వు దేవాలయానికి కాడికి వచ్చి రోజు కసు దుబ్బి పోతుండు నా ఎమ్మటి వచ్చి చెప్పినాడు, నీకు ఆరోగ్యం బాగొస్తుందని చెప్పినాడు. ఆ పాపనికి అట్లా చేసాక ఆరోగ్యం బాగా వచ్చింది. ఇప్పుడు మా అన్న పోయిన తర్వాత కూడా ఆ పాపడు శిష్యుడు, ఇప్పుడు నాకు ఆ పిల్లోడు గురువు, నేను శిష్యునైనా. ఎట్టంటే మా అన్న కింద అన్నాడు, మా అన్నకు పూజ పునస్కారం చేస్తాను. ఈ పాపడు నేను కూడా దీపం చేసి ఏదన్నా లేనప్పుడు పోతాంట. కానీ ఆ సుబ్బరాయుడు ఆ దేవాలయానికి పూజ పునస్కారము మేము లేనప్పుడు ఆ పిల్లలు సేవ చేస్తున్నాడు. కానీ ఆ పాపడికి కూడా మేమేమి ఏమి ఇచ్చినామంటే ఆధారం, నేను ఒక 2.5 ఎకరా ఊరికి పొలం ఇచ్చేసిన వేసుకోమని, రుణం పెట్టుకోకుండా మేము. కానీ ఆ పాపడు చేసుకుంటూ నేను ఆ పాపడు ఎక్కువ చేస్తుంటాడు. ఏదైనా మంచి చెడ్డ కల నేను చేస్తాంట. ఇది ఈ కార్యక్రమం జరిగినది. మా ఇంటి దేవుడైనా, మా ఇంటి దేవుడు కాక అందరికీ దేవుడే. కానీ ఆ రోజు సందాలు ఏర్పరిచిన దాతలు ఇప్పటికి కూడా ఉన్నారు. మా అన్న ఏర్పరిచిన దావలో నేను నడుస్తూ ఆ కార్యక్రమం చేస్తున్నాను. ప్రతి సంవత్సరము సంక్రాంతి పోతేనే సందాలకు పోయేది. మా పట్టీల్లో ఉండే వాళ్ళ దాతలు అందరు ఇస్తున్నారు. కాబట్టి జయప్రదంగా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మాకు భజన సంఘాలు ఉన్నాయి. ఆ దేవాలయానికి 2 రోజుల కార్యక్రమం, 2 రోజుల్లో ఒక రోజు భజన, కళ్యాణము చేస్తూ ఇప్పటికీ నెరవేర్చుస్తున్నాను. అది దేవుని దయ. నేను 2 నాలుగు నేను చేస్తా, అవతల దేవుడు. ఇది నాకు తెలిసినంత వరకు కార్యక్రమం.